తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగంగా జరుగుతోంది. ఈ నెల 20 తేదీలోపు లేదా మేడారం జాతర తర్వాత షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ కోసం బ్యాలెట్ బాక్సులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగంగా జరుగుతోంది. ఈ నెల 20 తేదీలోపు లేదా మేడారం జాతర తర్వాత షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశం పైన రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా పావులు కలుపుతుంది. దాదాపుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే దిశగా ఎన్నికల సంఘం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 16వ తారీఖున ఓటర్లకు సంబంధించిన ఫైనల్ ఓటర్ జాబితాను ఆన్లైన్ లో పెట్టేటువంటి అవకాశం ఉంది. సో 16వ తారీఖున ఫైనల్ ఓటర్లకు సంబంధించిన లిస్టు విడుదల కాబోతుంది. కాబట్టి 17 తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 20 తారీఖు లోపే ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ కొంత అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని టాస్క్లు ఉన్నాయి. దాంతో పాటు మేడారంకి సంబంధించినటువంటి జాతర ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేడారంకి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద నేరుగా క్యాబినెట్ మొత్తము మేడారంలో పెట్టాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆ క్యాబినెట్ భేటీ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ 20 తారీఖు లోపు అంటే 18 నుంచి 20 తారీఖు లోపు రాకపోతే మేడారం జాతర తర్వాత అంటే 28, 29, 30, 31 వరకు మేడారం జాతర జరగబోతుంది. సో మేడారం జాతర పూర్తయిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో మాత్రం షెడ్యూల్ రావడం ఖాయం అనేది ఎన్నికల సంఘంకి సంబంధించినటువంటి అధికారులతో మనం మాట్లాడితే మనకి వచ్చినటువంటి క్లారిటీ. దాంతో పాటు ఇతర కలెక్టర్లతో కూడా ఎన్నికల సంఘం మాట్లాడిన తర్వాత బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సిబ్బంది, ఎన్నికల్లో పాల్గొనేటువంటి సిబ్బంది, విధుల్లో ఉండేటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరిని కూడా సిద్ధంగా ఉండాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఈసారి ప్రత్యేకంగా బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని చెప్తున్నారు. మరి బ్యాలెట్ రూపంలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా లేదా ఈవీఎం ద్వారా జరుగుతాయనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా మనకి కనిపిస్తా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలతో పాటు 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు ముందు నిర్వహిస్తుంది అని కొంత ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే మొదటగా మున్సిపల్ ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయిన తర్వాతనే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా ఇప్పటికే విడుదల చేసింది. దాంతో పాటు పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి జాబితా కూడా నిన్న సాయంత్రం ఆన్లైన్ లో ఎన్నికల సంఘం పెట్టింది. కాబట్టి సో ఈ ఏర్పాట్లన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో చకచకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మేడారంకి సంబంధించినటువంటి ప్రాంగణంలోనే రాష్ట్ర కేబినెట్ భేటీ ఉంది. 17వ తారీఖున లేదా 18 తారీఖున నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ముఖ్యమంత్రి పర్యటన కూడా మేడారంలో ఉంది. కాబట్టి ఆ పర్యటన ముగిసిన తర్వాత 20 లోపు 18 తర్వాత 20 లోపు వస్తుందా లేదా మేడారం జాతరకు సంబంధించిన మొత్తం మేడారం జాతర అయిపోయిన తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి రెండే 2 అంశాలపైన ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చిస్తున్నట్లు మనకున్నటువంటి సమాచారం. సో ఓవరాల్ గా మాత్రం ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్ మాత్రం ఈ నెల రావడం పక్కా. కాకపోతే డేట్ అది 18 నుంచి 20 మధ్యలో నోటిఫికేషన్ విడుదల చేయాలా లేదా మేడారం జాతర జరిగిన తర్వాత ముగిసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలనేటువంటి అంశాలపైన మాత్రం ప్రస్తుతం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఏదేమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికల హడావిడి, ఆ కోలాహలం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి ఏర్పాట్లకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ గ్రౌండ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి. సిబ్బందితో పాటు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. దాంతో పాటు పార్టీలకు అన్ని కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటున్నారో ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిద్ధంగా ఉండాలనేటువంటి సంకేతాలు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి ఏర్పాట్లను చూసి పార్టీలు కూడా అప్రమత్తం అవుతాయని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ నెల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రాబోతుంది. నెక్స్ట్ మంత్ 10 లేదా 15 లోపు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ముగించాలి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. మరి పరిణామాలు ఏ విధంగా దారి తీస్తాయో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఎన్నికల సంఘం ఈ విధంగా
ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తుంది. జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగంగా అయితే జరుగుతోంది. ఈ నెల 20 తేదీలోపు లేదా మేడారం జాతర తర్వాత షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎంత వీలైతే అంత త్వరగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్లను జరిపించాలంటూ కూడా వారి యొక్క ప్లాన్లో ఉన్నారు.